ఎట్లా చూస్తారు ఒకటేసారి 24 మందిని సస్పెండ్ చేయడం, స్పీకర్ కావచ్చు, స్పీకర్ అవలంబించిన విధి విధానాలు కావచ్చు, అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒకటి మీకు గుర్తుపెట్టుకోండి అన్న, స్పీకర్ గారికైనా సోయి ఉండాలి, స్పీకర్ గారికైనా సోయి ఉండాలి. 24 మందిని ఎట్లా సస్పెండ్ చేస్తావు భయ్ నువ్వు? మా పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది? నువ్వే ఇచ్చినావు కదా సర్టిఫికెట్. ఎంతమంది నీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా మా వాళ్ళు 10 మంది, వాళ్ళు కూడా బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్పేసి సర్టిఫై చేసిండు కదా, మరి వాళ్ళని ఎందుకు చేయవు నువ్వు? 24 మంది బయటికి పోతారు, వాళ్ళు 10 మంది లోపల కూర్చొని జల్సాలు ఆడతారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, సప్పట్లు కొడతారు. మరి అన్ని స్పీకర్ గారికి కనపడతలేవా? దానం నాగేంద్ర కూడా బీఆర్ఎస్ లో ఉన్నాడు అని చెప్పిండు కదా, కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఇప్పుడు అదే కడియం శ్రీహరి వైపు, అదే కడియం శ్రీహరికి మద్దతుగా మొత్తం ఫ్లోర్ మాట్లాడిండ్రు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా. ఎట్లా చూస్తారు దాన్ని? ఎట్లా చూస్తారన్నా అంటే దొంగకే వీళ్ళు సర్దిగట్టినట్టున్నది కథ. కడియం శ్రీహరి అనేటోడే దొంగ లుచ్చా, ఆయనకే సర్దిగట్టినట్టున్నది. ఇవాళ సీనియర్ లీడర్ ని ఇట్లా మాట్లాడడం సరికాదు అని చెప్పి మాట్లాడుతా ఉన్నా. ఏం మాట్లాడారు? ఎవరేం మాట్లాడారు? అరే బాబు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, నీ యొక్క స్థానం ఎక్కడ? జనరల్ గా ప్రతిపక్షం వాళ్ళు లెఫ్ట్ కూర్చున్నాడు, మరి నువ్వేంద్ర బాబు రైట్ లో కూర్చున్నావు అని చెప్పేసి, నీకు కాంగ్రెస్ అని కాదు కదా బీఆర్ఎస్ అని చెప్పేసి ఆ స్పీకర్ గారు ఇచ్చినప్పుడు నువ్వు మాకెళ్ళి రావాలి కదా అని చెప్పేసి అడిగే ధర్మం కదా? 100% మా బీఫామ్ మీద గెలవలేదా? మా కేసీఆర్ గారి తోటి గెలవలేదా? కారు గుర్తు మీద గెలవలేదా? సిగ్గు శరం ఏమైనా ఉన్నా అది వాళ్ళకు నెత్తురు ఉండాలి కదా. సావుదాల కచ్చిళ్ళు 70 సంవత్సరాల దగ్గరకు వచ్చారు, ఇంకే సాధిస్తాం. ఇప్పుడు అదే కడియం శ్రీహరి మీ ప్రభుత్వం వల్ల ఉన్నాయన, ఇప్పుడు మీ బీఫామ్ మీదనే గెలిచినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆయనే క్వశ్చన్ చేస్తా ఉన్నాడు, ధరణి పేరుతోటి 100 ఎకరాలు దోసుకున్నారు మీరు అని చెప్పి. ఈ దొంగకి ఏమైనా తెలిసిందా? ఈ దొంగకి, కడియం శ్రీహరి అనే దొంగకి దాదాపుగా 10-15 లక్షల మంది ఉన్న సభలో నిలబడి తెలంగాణ రాష్ట్ర బాహుబలి కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడిండు. తెలంగాణ రాష్ట్ర బాహుబలి కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడిండు. అప్పుడు నీకు ధరణి గుర్తు రాలేదా? ఇవాళ రేవంత్ రెడ్డిని మసాజ్ చేసే కార్యక్రమం ఇదంతా. అంటే ఈ మాటలు శ్రీహరి గారి నుంచి వస్తలేవా? 100కు 10 వాడే మాట్లాడతాను కదా, శ్రీహరి అనేటోడే మాట్లాడుతుండే. ఇలా కనీసం సోయి సిగ్గు శరం ఏమైనా ఉన్నదా? ఇదే అసెంబ్లీలో మేము ఓడిపోయిన తర్వాత జరిగిన అసెంబ్లీ సెషన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడింది. ఇవాళ హైదరాబాద్ అనే నగరము బ్రాండ్ ఇమేజ్ రావడానికి, హైదరాబాద్ విశ్వ ప్రఖ్యాతి గాంచడానికి, హైదరాబాద్ లో నగరంగా మారడానికి కారణం కేటీఆర్. ఐఎమ్ థ్యాంక్స్ టు కేటీఆర్ అని చెప్పేసి మాట్లాడి నేను. అవన్నీ ఎవ్రీథింగ్ రికార్డ్స్ లో ఉన్నాయి, మీ ఛానళ్లలో ఉన్నాయి, వీడియోస్ ఫుటేజ్లలో ఉన్నాయి. మరి అప్పుడేమో వాళ్ళు నీకు దేవుళ్ళు, ఇవాళేమో వాళ్ళు రాక్షసులు. ఎవర్రా అబ్బాయి నువ్వు? ఏడికెళ్ళి ఊడిపడ్డావు? కేసీఆర్ గారు భిక్ష పెడితే వరంగల్ ఎంపీ అయిండు, ఆ తర్వాత వరంగల్ ఎంపీ నుంచి డిప్యూటీ సీఎం చేసిండు, ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ చేసిండు, విద్యాశాఖ మంత్రి చేసిండు, ఆ తర్వాత మొన్న మా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి రాజయ్యను పక్కకు పెట్టి పాపం ఈయన ఎమ్మెల్యే గెలిపిస్తే ఈ దొంగ నా కొడుకు ఏం మాట్లాడుతున్నాను ఇలా ఇట్లా మాట్లాడితే మళ్ళీ దుకాణం పట్టుకొచ్చిళ్ళు హేట్ స్పీచ్ అని చెప్పి. ఇప్పుడు అక్కడికే వద్దాం. హేట్ స్పీచ్ అని చెప్తా ఉన్నారు, ఆ బిల్లు ప్రవేశపెట్టిండ్రు. ఏది మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, అసత్యాలు మాట్లాడితే వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. శిక్ష తప్పదంటారు, మీరేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎవరు మాట్లాడారన్నా? నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటోడు కూడా నిన్న హేట్ స్పీచ్ కి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో పెట్టి ఇవాళ పోయి కేరళలో చౌకీదార్ చోర్ మోడీ అని అన్నాడు. మరి ఎవడా మాట్లాడింది చెప్పు, నాకు చెప్పును. స్వయాన రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగం పట్టుకొని నా దేశ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారిని కూడా ఆయన చౌకీదార్ చోర్ అంటుండు. మరి ఆయనకు వర్తించదా ఆ హేట్ స్పీచ్? ఇప్పుడు నువ్వు స్వాగతిస్తలేవా హేట్ స్పీచ్ ని? మద్దతు, స్వాగతం. నువ్వు హేట్ స్పీచ్ అని చెప్పేసి ఏ విధంగా కన్సిడర్ చేస్తావు, దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు చెప్పాలి. ఇప్పుడు హేట్ స్పీచ్ అంటే నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది, రాజ్యాంగంలో నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగంలో నాకు ఆర్టికల్ ఉన్నది కదా, నేను అడగాలి కదా, ప్రభుత్వాలను అడగాలి, పాలకులను అడగాలి. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను అడిగే స్వేచ్ఛ లేదా నాకు? అడిగితే కూడా వీళ్ళు హేట్ స్పీచ్ అని చెప్తే ఎట్లా? హేట్ స్పీచ్ అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడమో, లేకపోతే 2 ప్రాంతాల మధ్య విభేదాలు కల్పించడమో, 2 వ్యక్తుల మధ్య విభేదాలు కల్పించడమో, లేకపోతే 2 వర్గాలను మనకు ఉసిగొల్పి కొట్టుకునేటట్టు ఏదో వైలెన్స్ క్రియేట్ చేయడమో, అట్లాంటి వాటిని హేట్ స్పీచ్లు అంటాం. కానీ
ప్రశ్నిస్తే ఇప్పుడు మీరు ప్రశ్నిస్తారు, అవును. యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు మాట్లాడతారు, అవును. యాజ్ ఏ కామన్ మ్యాన్ గా నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను కూడా ప్రశ్నిస్తా. అరే బాబు, నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏమైనాయి? నా నిరుద్యోగుల కోసం ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? నిరుద్యోగులు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నేను అడుగుతా. అది కూడా హేట్ స్పీచ్ అవుతుందా? అవుతుందా చెప్పండి మీరు. ఆఫ్ కోర్స్ కావచ్చు. ఎట్లయితది అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అన్నా ఒకటి గుర్తుపెట్టుకో, నా ఇంటి నుంచి నీ ఇంటికి ఎంత దూరమో నీ ఇంటి నుంచి నా ఇంటికి అంతే దూరం. బాజాప్తగా గదే అవుతుంది. రేపటి రోజున ప్రభుత్వం మారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఈ కొడుకులు మాట్లాడకుండా ఉంటారా? వస్తుందా? ఎందుకు రాదు? 10,000% నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సవాల్ ఎవ్వరు దేనికి సామంత రాజులం కాదు. అంతిమ నిర్ణేతలు ఈ రాష్ట్రానికి రాజులు ఎవడైనా ఉన్నాడు అని అంటే వాళ్ళు ప్రజలు నిర్ణయిస్తేనే, ప్రజలు మనకు ఒక భిక్ష ఇస్తేనే ఇలా మనం కుర్చీలో కూర్చుంటాం తప్ప నువ్వు సృష్టించుకునే ఈ యొక్క సామ్రాజ్యం కాదు. ఇప్పుడు అదే ప్రజలు ఈ 6 గ్యారంటీలని 420 హామీలను నమ్మి కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చిండ్రు. ఇప్పుడు ముఖ్యంగా నిరుద్యోగులు రీసెంట్గా నిన్న చూసినాం, మేము కూడా పోయినాం. అక్కడ ఎట్లా ఉన్నదంటే పరిస్థితి, టీ స్టాల్ పెట్టుకుంటున్నారు. మేము చదువుకోవాలి, ఉద్యోగాలు కొట్టాలని చెప్పి, కాంగ్రెస్ వస్తే మాకు ఉద్యోగం వస్తుంది, బ్రతుకులు మారుతాయి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈరోజు అదే నిరుద్యోగులు ఛాయ్ కొట్ల కాడ ఛాయ్ డబ్బాలు పెట్టుకొని బతుకుతున్నటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఈయన నైట్ ఎకానమీ జనరేట్ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. పంచర్ షాపులు వేసుకోవచ్చు, కూరగాయల షాపులు పెట్టుకోవచ్చు, పూలు అమ్ముకోవచ్చు, పండ్లు అమ్ముకోవచ్చు అంటున్నారు. ఎట్లా అనిపిస్తూ ఉండదు అన్న? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, ఈ రేవంత్ రెడ్డి అనేటోడు గద్దెనెక్కడానికి, బట్టి విక్రమార్కనేమో డిప్యూటీ సీఎం కావడానికి, వాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి కావడానికి, వీళ్ళున్నటువంటి కొండా సురేఖ, అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇంకెవడెవడో ఉన్నాడు, వీళ్ళందరూ మంత్రులు కావడానికి కారకులు ఒకరే ఒకరు, వాళ్ళు నిరుద్యోగులు. అవును, 100%. 30 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ ఊరు వాడ తిరిగి రైతుల కాళ్ళు మొక్కి, మహిళల కాళ్ళు మొక్కి, ముసలిళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళు మార్పు అంటున్నారు. ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి, మా బతుకులు మారుతాయి, మా భవిష్యత్తు మారుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, నాకు ఉద్యోగం వస్తాయి, నాకు కుటుంబం మారుతుంది అని చెప్పేసి వాళ్ళు అహర్నిశలు కృషి చేసి పాదయాత్ర రూపంలో, బస్సు యాత్ర రూపంలో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని ఇవాళ వీళ్ళని ఎక్కిస్తే ఏం చేస్తారన్నా? వంగబెట్టి తంతా ఉన్నారు, వంగబెట్టి మమ్మల్ని తంతా ఉన్నారు. మూసి ప్రక్షాళనకు నిరుద్యోగ సమస్యకు ఏంది సంబంధము నాకు చెప్పండి మీరు. మూసి ప్రక్షాళనకు నిరుద్యోగ ఇష్యూకి ఏం సంబంధం? గాంధీ గారి విగ్రహం పెట్టడానికి 5,000 కోట్లు ఉంటాయి కానీ 100 ఉద్యోగాలు ఇస్తే 100 కుటుంబాలు బాగుపడతాయిరా బాబు అని అంటే కనీసం జాలి లేదు మీకు.